యాంకర్ అనసూయ ఎమోషనల్ లెటర్ రాశారు. తన డ్రెస్సింగ్ స్టైల్ను విమర్శించే వాళ్లకు కౌంటర్ ఇచ్చారు అనసూయ. ఇటీవల తన డ్రెస్సింగ్పై ఇష్టానుసారంగా రాశారంటున్నారు. తన వ్యక్తిగత జీవితంతో వాళ్ళకేం పని అంటూ ప్రశ్నిస్తున్నారు. నచ్చిన దుస్తులు ధరించడం పూర్తిగా తన వ్యక్తిగతం అంటున్నారు. తన అభిరుచికి తగ్గట్టుగా ఉండకూడదా అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లినంత మాత్రాన నా ఇష్టాలను వ్యక్తిత్వాన్ని వదులుకోవాలంటూ ఆమె ప్రశ్నిస్తున్న పరిస్థితి. తన భర్త పిల్లలు తననిగానే ప్రేమిస్తారని, ఇష్టమైన దుస్తులను ధరిస్తే విలువల్ని వ్యక్తిత్వాన్ని కోల్పోయినట్లు అవుతుందా అంటూ ఆమె క్వశ్చన్ వేస్తున్నారు. మీరు చూసే దృక్కోణాలపై నేను తీర్పు చెప్పను, కానీ ఇతరుల వ్యక్తిగత జీవితాలను కూడా గౌరవించాలంటూ అనసూయ ఒక లేఖ రాశారు. దానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం మనం స్క్రీన్పై చూస్తున్నాం. యాంకర్ కమ్ నటి అనసూయ మళ్ళీ స్పందించారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అనసూయ ఇటీవలి కాలంలో చాలా అంశాలపై కొంత వివాదాస్పదంగా వ్యవహరిస్తారు. ఇక యాంకర్ అనసూయ ఎమోషనల్ లెటర్ ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతుంది. ముఖ్యంగా తన డ్రెస్సింగ్ స్టైల్ను విమర్శించే వాళ్ళకి ఆమె కౌంటర్ ఇచ్చారు. డ్రెస్సింగ్పై ఇష్టానుసారంగా రాస్తే నా వ్యక్తిగత జీవితంతో వాళ్ళకేం పని, నాకు నచ్చిన దుస్తులు నేను ధరిస్తాను, అది నా పర్సనల్ అంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి అనసూయ రాసిన లెటర్ కూడా మనం స్క్రీన్పై చూడొచ్చు. తనను ఎవరు కామెంట్ చేసినా ప్రస్తుతం సైలెంట్గా ఉంటున్నా, కానీ తన జీవన విధానాన్ని విమర్శిస్తుంటే మాట్లాడక తప్పనిలేదంటూ ఆమె మాట్లాడుతున్నారు. కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ తనను లక్ష్యంగా చేసుకున్నాయని, ఆయా వీడియోల్లో మహిళలు నన్ను విమర్శిస్తున్నారు, వారెవరో నాకు తెలియదు, కానీ నేను వారికి తెలియదు, అయినా నా వ్యక్తిగతం గురించి వారు మాట్లాడారు. నేను ఓ స్త్రీని, భార్యని, ఇద్దరు పిల్లలకు తల్లిని, నా స్టైల్ను ప్రతిబింబించే దుస్తులు ధరించడాన్ని నేను ఆస్వాదిస్తా, ఓ తల్లిగా ప్రవర్తించడం లేదంటూ కొందరు ఆరోపిస్తున్నారు. తల్లి కావడం అంటే మనల్ని మనం వదులుకోవడం అంటూ ఆమె ప్రశ్నించారు. తన భర్త పిల్లలు తనను ప్రేమిస్తున్నారని, వారు ఎప్పుడు తనను ఇట్లా జడ్జి చేయలేదంటున్నారు. తనకు సపోర్ట్ చేస్తారు, కానీ అది చాలు నాకు అంటున్నారు. విశ్వాసం, దయ, గౌరవం ఉన్న మహిళను చూస్తూ నా పిల్లలు పెరుగుతున్నారంటూ తనను ఉద్దేశించి తానే ఈ మాటలు అన్నారు. ఇక బోల్డ్గా ఉండడం అంటే అగౌరవంగా ప్రవర్తిస్తున్నట్లు కాదని, తాను ఇష్టపడే విధంగా దుస్తులు ధరిస్తున్నానంటే విలువలను కోల్పోయినట్టు కాదంటూ అనసూయ చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద అనసూయ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. యాంకర్గా, నటిగా ప్రేక్షకాదరణ దక్కించుకున్న అనసూయ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేస్తారు. ఇక తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాలకి కంటిపై కొనుక్కు లేకుండా చేస్తున్న అనసూయ అప్పుడప్పుడు కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తుంటారు, కొన్ని కామెంట్లు కూడా చేస్తుంటారు. ఇక తాజాగా తన భర్తకు సంబంధించి కొన్ని విషయాలు కూడా చెప్పారు. ఆమె ఆశ్చర్యపరిచారు. మా ఆయన పర్ఫెక్ట్ అని అందరూ అనుకుంటారు, కానీ ఆయన కూడా అందరు మగాళ్ళలాగే అంటూ కొన్ని మాటలు మాట్లాడారు. తమ ఇద్దరి మధ్య కూడా కొన్ని సందర్భాల్లో గొడవలు అయ్యాయంటూ తాను వెళ్ళి కొంతమందిని కలవడం, కొంతమందితో సినిమాలు చేయడం ఆయనకు నచ్చలేదు, ఆ సమయంలో చాలా ఇబ్బందులు పడుతూ గొడవలు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయంటూ ఆమె చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద యాంకర్ అనసూయ అనేక అంశాలను ఆ లెటర్లో ప్రస్తావించారు. ప్రస్తుతం ఆ లెటర్ మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్పై. ఐ కరెంట్లీ ఫైండ్ మై సెల్ఫ్ in a position where I often remain silent when others comment on me అంటూ ఆమె ఆ లెటర్ స్టార్ట్ చేశారు. సో మొత్తం మీద however when criticism arises simply for living my life, I feel completed to speak out clearly and without anger అంటూ ఆమె చేసిన లెటర్ ఇప్పుడు మనం స్క్రీన్పై చూస్తున్నాం. సో మొత్తం మీద అనసూయ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన గురించి, తన కెరియర్ గురించి, తన పిల్లల గురించి, తన భర్త గురించి, తన లైఫ్ స్టైల్ గురించి ఆమె చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. రైట్, మా సినిమా కరస్పాండెంట్ సీనియర్ కొలీగ్ శ్రీపాల్ ప్రస్తుతం నాతో జాయిన్ అవుతున్నారు. శ్రీపాల్, అనసూయ ఒక లెటర్ రాశారు, ఒక ఎమోషనల్ లెటర్, భావోద్వేగపూరితమైనటువంటి ఒక లెటర్ రాశారు. తన జీవితంపై కామెంట్ చేసే వాళ్ళ గురించి, తన డ్రెస్సింగ్ స్టైల్పై కామెంట్ చేసే వాళ్ళ గురించి, తన పిల్లల గురించి, భర్త గురించి రకరకాల కామెంట్ చేస్తుంటారు. నా లైఫ్ నా ఇష్టం, నా పర్సనల్ లైఫ్, నాకు నచ్చిన బట్టలు కట్టుకుంటాను, నాకు నచ్చిన విధంగా ఉంటారంటూ అనసూయ ఆ లెటర్లో చాలా క్లియర్గా రాశారు. ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా పెద్ద లెటర్ రాశారు. ఏమైంది ఇంత అనసూయ ఇంత ఎమోషనల్గా రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? చాలా పెద్దగా కొన్ని పేజీల్లో రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. అసలు ఏం జరిగింది? అనసూయ ఎమోషనల్ లెటర్ అయితే పెట్టడం జరిగింది. అయితే గతంలో కూడా చాలా సార్లు సోషల్ మీడియాగా తను, ఎందుకంటే సోషల్ మీడియాలో రాతలు కావచ్చు, వెబ్సైట్లు కావచ్చు, మిగతా ఛానల్స్ కంపెనీస్ కావచ్చు, వివిధ రకాల పోస్ట్ చేయడంతో చాలా సార్లు ఫైర్ అవ్వడం జరిగింది. ఈ రోజు అయితే ఒక సుదీర్ఘంగా ఒక లెటర్ రాసి తన, ఎందుకంటే తనకున్న అనుభవాన్ని, తనకున్న ప్రాబ్లమ్స్ ని మొత్తం వ్యక్తపరిచేసి అక్కడ పెట్టడం జరిగింది.
జరిగింది. అయితే ఈ రోజు తన డ్రెస్సింగ్ స్టైల్ విమర్శించే వాళ్ళకైతే ఒక కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇటీవల ఎందుకంటే నా డ్రెస్సింగ్ ఇష్టానుసారంగా రాస్తున్నారు, నా వ్యక్తిగత జీవితంతో వాళ్ళకేం పని, నా వ్యక్తిగత జీవితం ఎలా ఉంటే వీళ్ళకేం పని, ఇష్టం వచ్చినట్టు రాతలు ఎందుకు అని చెప్పడం కూడా జరుగుతుంది. ఎందుకంటే నా నచ్చిన దుస్తులు ధరించడం పూర్తిగా నా పర్సనల్, నా అభిరుచికి తగ్గట్టుగా ఉండకూడదా అని ఇద్దరు పిల్లలకు తల్లినైన మాత్రాన నా ఇష్టాలను వ్యక్తిత్వాన్ని నేను వదులుకోవాలా, నా భర్త పిల్లలు నన్నుగానే ప్రేమిస్తున్నారు, ఇష్టమైన దుస్తులను ధరిస్తే విలువల్ని మరియు వ్యక్తిత్వాన్ని కోల్పోయినట్లు అవుతుందా అని చెప్పడం కూడా చెప్పింది. ఎందుకంటే మీరు చూసే దృక్కోణాలని కూడా నేను తీర్పు చెప్పను, కానీ ఇతరుల వ్యక్తిగత జీవితాలను కూడా గౌరవించాలి. ఎందుకంటే తన నటిగా కూడా చాలా సినిమాల్లో రంగస్థలం కావచ్చు, దాంట్లో ఒక ఆంటీ క్యారెక్టర్ ఎందుకంటే అద్భుతమైన క్యారెక్టర్ పోషించింది. అయితే తన వెకేషన్స్ వెళ్ళినప్పుడు మాత్రం కాస్త స్విమ్ సూట్ లో కావచ్చు, మిగతా డ్రెస్ లో కావచ్చు, మోడర్న్ స్టైల్లో డ్రెస్సులు కావచ్చు, ఆ డ్రెస్సులు కాస్త సోషల్ మీడియా పరంగా ఇప్పుడున్న యువతకి ఏమన్నా ఇబ్బందిగా మారి అలా తమ్నైల్స్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాయడం జరిగింది. దానికోసం ఆమె ఒక బాధతో అయితే ఖచ్చితంగా ఈ ఇద్దరు పిల్లల తల్లిని వాళ్ళకి లేని ప్రాబ్లాన్ని మీరు ఎందుకు నన్ను ఇంత వ్యక్తిగత రాస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ తనని కొంతమంది కార్నర్ చేశారు, టార్గెట్ చేశారు అన్నట్టుగా అనసూయ బాధపడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఆ ఎమోషనల్ పోస్ట్లో. ముఖ్యంగా తన డ్రెస్సింగ్ సెన్స్ గురించి కావచ్చు, ఆ పర్సనల్ లైఫ్ స్టైల్ గురించి కావచ్చు, ఇంకా అండ్ మోరోవర్ తన భర్త కూడా కొన్ని విషయాల్లో అందరి మగాళ్ళలాగే వ్యవహరిస్తాడు, కొన్ని అంశాలు భర్తకి నచ్చవు తను చేసే పనులు. అంటే పెద్ద పెద్ద సినిమాల్లో పెద్ద పెద్ద వాళ్ళతో గుడ్ లుకింగ్ పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, పెద్ద స్టార్స్తో చేసినప్పుడు కూడా ఆయన ఇబ్బంది పడతారు, కొంత వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మెల్ట్ ఇబ్బంది పడతారంటూ తను చేసిన కామెంట్స్ కొంత డిఫరెంట్గా ఉన్నాయి. సో అంటే అందరూ మహిళల్లాగానే తనకు కొన్ని అభిరుచులు ఉంటాయి, అందరిలాగే లైఫ్ స్టైల్ ఉంటుంది, భార్యాభర్తల మధ్య అన్నీ ఉంటాయి అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారా ఏంటి అసలు? అంటే ఓవరాల్గా తన లైఫ్ స్టైల్ గురించి, తన వ్యవహార శైలి గురించి తనే వివరణించుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే తన వ్యవహార శైలి గురించి తన పక్కనలో కూడా పెద్ద సినిమాలు చేయడం జరిగింది. ఒకనొక టైం ఒక యాంకర్ గా, ఎందుకంటే జబర్దస్త్ యాంకర్ కావచ్చు, మిగతా యాంకర్ కావచ్చు, సినిమాలకు కూడా యాంకర్ గా చేసింది. తను ఒక పాపులర్ గా అయితే అయినప్పటి నుంచి సినిమాల్లో రంగస్థలం తర్వాత తనకు వినలేని అవకాశాలు అయితే వచ్చాయి. ఆ తర్వాత రీసెంట్ గా రిలీజ్ అయిన కుంటలేని సినిమా హరిహర వీరమల్లులో కూడా ఒక ప్రత్యేక పాటను అయితే ఆమె డాన్స్ చేయడం జరిగింది. దాంతో కూడా కొంత క్రేజ్ వచ్చినట్టుంది. అప్పుడు గతంలో ఉన్నప్పుడు క్రేజ్ కి ఇప్పుడు ఉన్న దానికి, ఎందుకంటే ఆమె డ్రెస్సింగే ఒక ప్రాబ్లమా అని చెప్పేసి కూడా సోషల్ మీడియా పరంగానైతే ఆమె బయటపడడం జరిగింది. సోషల్ మీడియాలో ఇలాంటి రాతలు మీరు ఎందుకు రాస్తున్నారని చెప్పడం కూడా జరిగింది. అయితే గతంలో కూడా చాలా సార్లు ఫైర్ అయింది, ఒక ప్రముఖ హీరో విషయంలో కూడా ఫైర్ అయింది, అది కూడా ట్రోల్ అయింది. ఆ తర్వాత చాలా సార్లు గొడవపడడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ రోజు ఈ సుదీర్ఘంగా ఒక లెటర్ పెట్టడం కూడా ఒక సోషల్ మీడియా పరంగానైతే చాలా మందికి ఒక వార్నింగ్ అనుకుంటూ ఆమెని, ఎందుకంటే ఒక బట్టల గురించి, డ్రెస్సింగ్ స్టైల్ గురించి అయితే వాళ్ళ మనోభావాలు కావచ్చు, వాళ్ళ వ్యక్తిత్వం కావచ్చు, ఎవరి స్టైల్ వాళ్ళు ఉంటారని చెప్పేసి కూడా గట్టిగా చెప్పడం జరిగింది. రైట్. ఎస్, థ్యాంక్ యూ శ్రీపాల్. సో మొత్తం మీద అందరి భర్తల్లాగానే తన భర్త కూడా అన్ని విధాల ఆలోచిస్తారు తన గురించి. ఇద్దరి మధ్య కూడా గొడవలు అయితే అంటున్నారు, కానీ ముఖ్యంగా తాము గొడవపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. అలా అని తన భర్త గురించి కూడా కొందరు కామెంట్ చేస్తారు. అనసూయ భర్త చేతగాని వాడు, అన్నీ చూసి చూడనట్టు వదిలేస్తాడు, అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తాడు అంటూ కామెంట్ చేయడం కూడా తనను ఇబ్బంది పెడుతుంది అంటున్నారు. తాను అలాంటి వాడు కాదని, అదృష్టవశాత్తు ఆయనకు తెలుగు రాకపోవడంతో ఈ కామెంట్లను పట్టించుకోవడంటూ అనసూయ చెప్తుంది. అనసూయ చాలా సుదీర్ఘమైన ఒక లేఖ అయితే రాసింది, ఎమోషనల్ లెటర్ అయితే మనం చూడొచ్చు. సో స్క్రీన్పై ఆమె రాసిన లేఖ ఇప్పుడు అంటే ఒక రకంగా చర్చకు దారితీస్తుంది. ఆమె అసలు తన విషయంలో ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారంటూ ఆమె రాసిన పరిస్థితి. ఒకసారి లేఖను కూడా మళ్ళీ మీకు చదివి వినిపిస్తాను. ఎస్, ఐఎమ్ ఏ ఉమెన్, ఏ వైఫ్ అండ్ ఏ మదర్ ఆఫ్ 2. ఐ ఆల్సో ఎంజాయింగ్ డ్రెస్సింగ్ ఇన్ ఏ వే దట్ రిఫ్లెక్ట్స్ మై పర్సనల్ స్టైల్. గ్లామర్, స్టైల్ అండ్ కాన్ఫిడెన్స్ have always been integral to my identity. Some believe that this doesn't align with being a mother. I want to pose a question. So does becoming a mother can giving up your true self అంటూ ఆమె తన ఇంట్లో విషయాల గురించి ప్రస్తావించింది, తన డ్రెస్సింగ్ సెన్స్ గురించి. అలాగే మై ఫ్యామిలీ, మై హస్బెండ్ అండ్ చిల్డ్రన్ లవ్ మీ ఫర్ హూ ఐ యామ్. దే డు నాట్ జడ్జ్ మీ, దే సపోర్ట్ మీ, దట్ ఈజ్ వాట్ ట్రూలీ మ్యాటర్స్ అంటూ ఇంట్లో వాళ్ళు తను ఎంతలా సపోర్ట్ చేస్తారో కూడా తను చెప్పుకొచ్చింది. అలాగే ఐ రికగ్నైజ్ దట్ సమ్ మే నాట్ బీ కస్టమ్డ్ టు దిస్ లెవెల్ ఆఫ్ openness and that's
perfectly fine. However, let's not mistake choice for negative influence. My children are growing up witnessing a woman who is confident, kind, respectful, and unshamed of herself. Being bold does not equate to being disrespectful. Dressing in the way I enjoy does not mean I have lost my values. అంటే నేను వేసే బట్టలు వల్ల నాకు ఎలాంటి డిస్రెస్పెక్ట్ ఉండదు, నా విలువలు కోల్పోయినట్టు కాదు. నేను 2 పిల్లల తల్లినే, నాకు ఇంట్లో ఎట్లా ఉండాలో తెలుసు, కానీ బయట నాకు నచ్చినట్టు ఉంటాను, నాకు నచ్చిన బట్టలు వేసుకుంటాను, నాకు నచ్చిన విధంగా ఉంటాను, దాంట్లో తప్పేముందంటూ అనసూయ చెప్తుంది. అట్లా అని చెప్పేసి చాలా బోల్డ్గా కొన్ని కామెంట్స్ ఇస్తుంది. భర్త గురించి కూడా కొన్ని మాట్లాడినట్టుగా అర్థమవుతుంది. తన భర్త కూడా కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి, అవన్నీ కామన్ అని చెప్తుంది. కానీ తన డ్రెస్సింగ్ విషయంలో తప్పు పట్టే వాళ్ళని పర్టికులర్గా ఆమె ఇక్కడ ఈ ఎమోషనల్ పోస్ట్లో ప్రస్తావించింది. నాకు నచ్చిన బట్టలు నేను వేసుకుంటాను, అది నా పర్సనల్ లైఫ్, అంత మాత్రాన నేను ఏదో విలువల్ని కోల్పోయినట్టు కాదు. నా పిల్లలు, నా భర్త నాకు చాలా మద్దతు ఇస్తారు, సపోర్ట్ చేస్తారు. సో నేను ఎలా ఉండాలో నాకు తెలుసు. బయట అలాంటి బట్టలు వేసినంత మాత్రాన నేను విలువలు లేకుండా ఏం ఉండను. నా లైఫ్లో నా వాల్యూస్ ఏంటో, నా వ్యవహారం ఏంటో నాకు తెలుసు అంటూ కూడా తనకు కామెంట్ చేసిన పరిస్థితి. సో మొత్తం మీద అనసూయ చేసిన ఆ ఎమోషనల్ లెటర్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఒక ఆసక్తికర చర్చగా దారితీస్తుంది. అనసూయ రాసిన ఆ లెటర్ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి ఒకసారి. ముఖ్యంగా అనసూయ విషయంలో కొంతమంది వ్యవహరిస్తున్న తీరు సరైందేనా? దానికి ఇప్పుడు తను ఇచ్చే రియాక్షన్ సరిపోతుందా? లేదా అసలు అనసూయ డ్రెస్సింగ్ సెన్స్పై వస్తున్న కామెంట్స్ కావచ్చు, ఇప్పుడు ఆమె వివరణ ఇచ్చుకునే పరిస్థితి, వాళ్ళకి కౌంటర్ ఇచ్చే పరిస్థితి, తన వ్యక్తిగత జీవితం గురించి, తన భర్త గురించి, పిల్లల గురించి చాలా క్లియర్గా తను చెప్పుకొచ్చింది. అంత పెద్ద లెటర్ రాసింది. సో మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. అనసూయ ఈ రకంగా ఓపెన్ అవ్వడానికి, ఇంత చెప్పుకోవడానికి, ఇంత వివరణ ఇచ్చుకోవడానికి దారితీసిన కారణాలు ఏంటి అనేది మాత్రం, అంటే ఆమెని ఎంతో హర్ట్ చేసి ఉంటాయి కాబట్టే ఆ రకమైనటువంటి ఎమోషనల్ పోస్ట్ చేసిందంటూ కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. సో వాట్ ఎవర్ ఏదేమైనా వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంటుంది. సినిమా ఫీల్డ్లో ఉన్నారు, యాంకర్గా, నటిగా చాలా గుర్తింపు తెచ్చుకుంది. వాళ్ళకి నచ్చిన లైఫ్ స్టైల్లో ఉంటారంటూ మరికొంతమంది అంటున్నారు. సో ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఇక తనకు నచ్చింది తాను చేస్తానంటూ తను చెప్తోంది. అది తన అభిప్రాయం, తన వ్యక్తిగత జీవితం. దాంట్లో తన విలువలేంటో తనకు తెలిసి అంటుంది. తన వ్యవహార శైలి గురించి తన భర్తకు, పిల్లలకు నమ్మకం ఉంది. ఇంకా బయట వాళ్ళతో తనకేం పని, నాకేం పని అన్నట్టుగా తను చెప్పుకుంటున్న పరిస్థితి. వాట్ ఎవర్ ఏదేమైనా అనసూయ ఏది చేసినా, ఏ పోస్ట్ పెట్టినా, ఏం మాట్లాడినా అది వైరల్ అవుతుంది. సో ఖచ్చితంగా ఫ్యాన్స్ ఉంటారు, రకరకాలుగా రియాక్ట్ అవుతుంటారు, రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. కొంతమంది నెగిటివ్ కామెంట్ పెడతారు, కొంతమంది పనికిమాలిన కామెంట్ పెడతారు, కొంతమంది చాలా చండాలంగా బూతులు పెడుతుంటారు. అంటే కొంతమంది వరస్ట్ థింగ్స్ కొన్ని ఉంటాయి. కొంతమంది ప్రోత్సహిస్తుంటారు, కొంతమంది ఎంకరేజ్ చేస్తుంటారు, రకరకాలుగా ఉంటారు. ఫ్యాన్స్ ఉంటారు, నెగిటివ్ ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో ఇది బాగా ఎక్కువ పోతుంది సోషల్ మీడియాలో, ఈ కామెంట్ల పరంపర. లక్కీగా తన భర్తకి తెలుగు రాదు కాబట్టి ఇవేమి పట్టించుకోడు అంటుంది. సో వాట్ ఎవర్ తనలాగే ఉంటుంది, అదే విషయాన్ని చెప్పుకొచ్చింది అనసూయ. ఏదేమైనా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.